చిత్తూరు జిల్లా పుంగనూరులోని పుంగమ్మ చెరువు ఆక్రమణకు గురవుతుందని స్థానికులు అంటున్నారు. కొంతమంది వ్యర్థ పదార్థాలతో చెరువును పూర్తి చేస్తున్నారంటూ అధికారులు స్పందించడం లేదన్నారు. ఈ చెరువు వల్ల రైతులు, పట్టణ ప్రజలు, పరిసర గ్రామాలకు తాగు, సాగునీరు లభిస్తుందని, కానీ విశాలమైన చెరువు కబ్జా కావటం ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుంగమ్మ చెరువును కాపాడుకోవడం తమ బాధ్యతని, చెరువును పూర్తి చేసి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నామని వాపోతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇకనైనా చెరువు కాపాడే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఆ చెరువు వల్ల తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఆనకట్ట రైతులు కానీ ప్రజలు కూడా ఎంతో సంతోషకరంగా ఉంటారు. దాంట్లో నీళ్ళు ఉండేదాని వల్ల ఈ మధ్య ఏమైందంటే పుంగనూరులో ఉన్న కొంతమంది ట్రాక్టర్ వాళ్ళు, వ్యాపారస్తులు పుంగనూరులో ఉన్న వేస్ట్ మనంతా తీసుకుని వచ్చి కట్టుపైన వేసి మొత్తం చెరువు అంతా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడే చెరువు మొత్తం పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఈ పుంగమ్మ చెరువు భవిష్యత్తులో పిల్లలు పుంగమ్మ చెరువు అనేది పుంగనూరులో ఉండేది అని పేపర్లో, బుక్కులో చూసే మాదిరి అయిపోయింది. దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీనిపై చొరవ చూపి ఈ ఆక్రమణ గురైన చెరువుని నీటిగా తొలగించి చెరువుని శుభ్రం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ మట్టి తోలి చెరువులు పూడుస్తున్న వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. చూడండి ఎంత అన్యాయంగా తయారైందో. మొత్తం ఎంత పెద్ద చెరువు ఈ పుంగమ్మ చెరువు. పట్టణంలో ఉన్న ప్రముఖులు కూడా, నాయకులు కూడా దీని గురించి ఆలోచించాలి.